అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 22వ భాగం. రచయిత నీలిమ గారు. సుప్రజ ప్లాన్ చేసి కారాపి అతనితో మంచిగా నటిద్దామని అనుకుంది కానీ, తన ఆశల్ని, అడియాసలను చేస్తూ అక్కడి నుంచి విశాల్ వెళ్ళిపోయేసరికి బేలగా వెళ్తున్న కారు వైపే చూస్తూ ఉండిపోతుంది. ఈ అమ్మాయి నా వరకొచ్చేసింది. ఎంత పెద్ద ప్లాన్ వేసింది. ఇంకా నయం కారు కింద పడి చావలేదు. అవునులే, ప్లాన్ వేసిన వాళ్ళు అలా ఎలా చస్తారు? చచ్చినట్టు నటిస్తారు కానీ ఒక్క నిమిషం సడన్‌గా అలా వచ్చేసరికి నేనే టెన్షన్ పడిపోయాను. ఈ వెధవ ఏం చేస్తున్నాడో ఏంటో అని వెంటనే ఒక ఫోన్ కాల్ చేసి బ్లూటూత్‌ని ఆన్ చేసి పెడతాడు. అటువైపు నుంచి హలో అని వినిపించేసరికి అరేయ్ చెత్త వెధవ, ఎక్కడ తగలడ్డావురా? ఆ పిల్లేమో నన్ను తగులుకుందని ఫైర్ అయిపోతూ అంటాడు విశాల్. ఏ పిల్లరా బాబు? ఆ బోండామా? ఆహా! బోండాం మంచి పేరు పెట్టావురా నువ్వు అని నవ్వుతూ, కానీ నా మరదలు అంత లావుగా ఉండదురా. ఎలా సూట్ అవుతుందని పెట్టావు? అని అడుగుతాడు విశాల్. నేను బోండా వందని దాని సైజ్ చూసి కాదురా, దాని బుగ్గలు చూసి. ఇంతకీ నీకెక్కడ తగులుకుంది? ఈరోజు చిన్న పని ఉండి మేడం గారిని ఫాలో చేయలేదు. అందుకే నీ వరకు వచ్చేసిందని అంటాడు కృష్ణ. ఏం పనిరా? నేను నీకేం చెప్పాను? కొన్ని రోజులు నీ పనులన్నీ మానుకొని ఈ మేడం గారిని ఫాలో అవ్వమని చెప్పాను కదా! అసలేం చేసిందో తెలుసా అని తాను చేసిన ప్లాన్ మొత్తం చెప్తాడు విశాల్. పర్వాలేదు, ప్లాన్లు బాగానే వేస్తోంది బోండం పిల్ల. సరేలే, ఎంతైనా కంత్రి కూతురు కదా! ఆ మాత్రం కంత్రి ఆలోచన లేకపోతే ఎలా అని అంటాడు కృష్ణ గట్టిగా నవ్వేస్తూ. నీ అబ్బా! నీకు నవ్వులాటగా ఉంది కదా అని చిరుకోపంగా అంటూ, కంత్రి కూతురు నిజమే, కానీ ఇదైతే అంత కంత్రి కాదురా. ఏదో వాళ్ళ అమ్మ మాటల వల్ల చెడిపోయింది. అందుకే నువ్వు తనని ప్రేమలో దించి మంచిగా మార్చాలి. అందుకే కదా ఆవిడ గారి బాధ్యత నీకప్పగించాను అని అంటాడు విశాల్ రోడ్డు వైపు చూసి డ్రైవింగ్ చేస్తూనే. బాబు, నీకు మీ ఆవిడకి లైన్ క్లియర్ అవ్వడం కోసం నన్ను బలి చేస్తున్నావని నాకెప్పుడో అర్థమైంది. ఏదో అంటారు కదా, పండక్కొకటిది బలి ఇంకొకటి అని. అలాగా ఉంది ఇప్పుడు మనిద్దరి వ్యవహారం అని నీరసంగా అంటాడు కృష్ణ. అతని మాటలకి నవ్వుతూ, పోనీలేరా, ఎన్ని రోజులని బ్యాచిలర్‌గా ఉంటావు? తొందరగా నా మరదల్ని సెట్ చేసుకుంటే మీ ఇద్దరికీ దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తాను కదా! అప్పుడు నీ సరసాలన్నీ, నీరసాలన్నీ కూడా ఎగిరిపోతాయి, సరేనా? సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పిన పని మాత్రం కొంచెం తొందరగా అయ్యేట్టు చూడు. ఇంతకీ నీ బోండం రియాక్షన్ ఎలా ఉందేంటి నీ వైపు నుంచి అని అడుగుతాడు విశాల్. ఏమో మరి, ప్రస్తుతానికైతే నువ్వు చెప్పినట్లుగా మంచిగా ఆడి కారేసుకొని గ్రాండ్ లుక్ అయితే ఇచ్చాను. ఇంకొక 2 సార్లు కలిస్తే అప్పుడు తెలుస్తుంది ఆవిడ గారి రియాక్షన్. ఆ తర్వాత మనం ఎలా, ఏ వేలో వెళ్ళాలి అన్నది అర్థమవుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. మరి ప్రతి పూట వెళ్తే నేనేదో ఆవిడ వెనక తిరిగినట్లుగా ఉంటుందని అంటాడు కృష్ణ. సరే, సరే అయితే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ ఇది మన ప్లాన్ అని ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త. కేర్‌ఫుల్‌గా ఉండని చెప్పి ఫోన్ కట్ చేసి తనలో తానే నవ్వుకుంటాడు విశాల్. రోజులాగే ఇంట్లో అన్ని పనుల్ని పూర్తి చేసుకొని పరశురాం గారికి, దివాకర్‌కి టిఫిన్‌లు వడ్డించి వాళ్ళు తిని బయటికి వెళ్ళిపోయాక సృజనకి టిఫిన్ తీసుకొని తనని బంధించిన రూమ్‌లోకి వెళ్తుంది వాళ్ళ అత్తయ్య. డోర్ తీసి చూసేసరికి ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ కూర్చొనుంటుందేమో అని అనుకున్న ఆవిడకి పడుకొని ఉండడం కనిపించేసరికి, ఇదేంటి సాధారణంగా పడుకోమంటేనే అంత తొందరగా పడుకోని పిల్ల ఈరోజు ఉదయాన్నే పడుకుంది. ఒంట్లో ఏమైనా బాలేదా అని తనలో తనే అనుకొని దగ్గరికి వెళ్లి ఆమె తెచ్చిన ప్లేట్‌ని అక్కడ ఉన్న బల్ల మీద పెట్టేసి, అమ్మా సృజన అని భుజం మీద తట్టి లేపుతుంది. అయినా తన నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి కొంచెం భయం వేస్తుందావిడకి. ఎటువంటి అఘాయిత్యం చేసుకోలేదు కదా అని గబగబా ఆమెతో తెచ్చిన వాటర్ బాటిల్‌ని తీసుకొని కొన్ని నీళ్లు తన మీద చల్లేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది సృజన. అప్పుడు గాని ఆవిడ మనసు నెమ్మదించలేదు. "ఏమైంది తల్లి? ఒంట్లో ఏమైనా బాగోలేదా? ఒళ్ళు కూడా చల్లగానే ఉందే, నీరసంగా ఉందా?" అని అడుగుతారు తన బుగ్గల మీద చెయ్యి వేసి నిమురుతూ ఆప్యాయంగా. "తెలీదత్తయ్య. ఇందాకటి నుంచి విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకో అర్థం కావడం లేదని" అంటూనే మళ్ళీ ఆవిడ భుజం మీద స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే పనమ్మాయిని పిలిచి ఆవిడని ఫోన్ తెమ్మని చెప్పగానే గబగబా వెళ్లి ఫోన్ తెచ్చిస్తుంది. ఆ ఫోన్ తీసుకొని డాక్టర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్తారు. అలాగే దివాకర్‌కి కూడా ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరమని చెప్తారు. నెమ్మదిగా పని మనిషి సహాయం తీసుకొని మంచం మీద పడుకోబెట్టి ఆమె తల పక్కనే కూర్చొని డాక్టర్ కోసమే ఎదురు చూస్తూ ఉండగా ఆమె వస్తారు. కాసేపటికి చెక్ చేసి, "ఆ అమ్మాయి మీకేమవుతుంది?" అని అడుగుతుంది డాక్టర్. దివాకర్ వాళ్ళ అమ్మగారి వైపే చూస్తూ, సరిగ్గా అప్పుడే దివాకర్ లోపలికొస్తాడు. "తను నా భార్య" అని అంటూ, "మీకసలు బుద్ధుందా? ఒక హస్బెండ్ అయ్యుండి కామాంధులు ఎలా అయితే చేస్తారో అలాగే మీ భార్యను కూడా చూస్తున్నారా? ఆవిడేమీ ఆటబొమ్మ కాదు. ఆవిడ కూడా ఒక మనిషి. అంతలాగా మీద పడి ప్రవర్తించాల్సిన అవసరం మీకేంటి? నేను మగాణ్ణి. ఎలా అయినా ఉంటానని చెప్పాలనుకుంటున్నారా ఏంటి? ఒకసారి ఆవిడ గురించి ఆలోచించండి. మీరెంత పెయిన్ ఇచ్చారో.
ఆవిడ ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తుంటేనే నాకు అర్థమవుతోంది. అలాంటిది పాపం ఆ అమ్మాయి ఎలా తట్టుకుందో ఏంటో! అదే కాక ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి కాబోతోంది. మీరు ప్రవర్తించిన తీరు ఇంక ముందు కూడా ఇలాగే ఉంటే గర్భసంచి లోపాలు తప్పకుండా వస్తాయి చూసుకోండి. ఇకనైనా జాగ్రత్తగా చూసుకుంటారో, లేక ఇలాగే ప్రవర్తిస్తారో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. ఆవిడ వెనకే దివాకర్ వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళి, "అంటే ఇప్పుడు మా కోడలు కడుపుతో ఉందా?" అని అడుగుతారు సందేహంగా. "అవును. కాకపోతే ఆవిడ ఒంటి మీద చాలా దెబ్బలున్నాయి. పాత మచ్చలే కాకుండా కొత్తవి కూడా కనిపిస్తున్నాయి. పచ్చిగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా డ్యామేజ్ అయింది. ఆయింట్‌మెంట్ టాబ్లెట్స్ అక్కడ టేబుల్ మీద పెట్టాను. కనీసం మీరైనా టైమ్ టు టైమ్ అవి వాడేలా చూడండి. లేదంటే పాపం తను చాలా స్ట్రగుల్ అవ్వాల్సొస్తుందని చెప్తుంది డాక్టర్. అలాగే మీ అబ్బాయిని మీ కోడలికి కొంచెం దూరంగా ఉంచండి. ఇంకొకసారి ఇలాగే ఆమె మీద ప్రవర్తిస్తే గర్భం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ డాక్టర్. కోడలు కడుపుతో ఉందని సంతోషించాలో, లేక పాపం తన ఒంటి మీద ఉన్న గాయాల గురించి డాక్టర్ చెప్తుంటే బాధపడాలో అర్థం కాలేదావిడకి. ఆవిడ చెప్పినవన్నీ కూడా కళ్ళ ముందు మెదిలి సృజన ఎంతగా బాధపడి ఉంటుందో అర్థమై వెంటనే కోపంతో ఊగిపోతూ లోపలికి వచ్చి దివాకర్ చెంప మీద కొడతారు. కానీ చీమ కుట్టినట్టు కూడా రియాక్ట్ అవ్వకుండా, ఇప్పుడు నువ్వు ఓదార్పు యాత్రలు ఏమీ చేయకుండా సైలెంట్‌గా నీ పనులు నువ్వు చూసుకుంటే చాలా బావుంటుందమ్మా అని అంటాడు దివాకర్. ఛీ! సిగ్గులేదా వెధవ! మగాడంటే మీద పడి పెళ్ళానికి కడుపు తెస్తే మగాడైపోడు. బాగోలేనప్పుడు నీకు నేనున్నాను అని అంటూ పసిపాపలా చూసుకోవడంలో మగతనం ఉంటుంది. నాకు ఈ అమ్మాయే పెళ్ళాంగా రావాలి అని, ఇంక ఏ అమ్మాయి వద్దు అని పట్టుపట్టి సాధించి మరీ పెళ్లి చేసుకున్న వాడివి, ఈరోజు ఎందుకురా ఇలా సాధించుకొని తింటున్నావు అని గట్టిగా అరుస్తూ దివాకర్‌ని లోపలికి రానివ్వకుండా పంపించేసి సృజన దగ్గరికి వెళ్లి ఆమె తల నిమురుతూ పక్కనే కూర్చుంటారు. వదినా షాపింగ్‌కి వెళ్దాం వస్తావా? అని అడుగుతుంది ఐషు తన రూమ్‌లో కూర్చొని బట్టలు మడతలు పెడుతున్న అమృతతో. సడెన్‌గా ఇప్పుడు షాపింగ్ మీద ఎందుకు గాలి మళ్ళిందో మా ఆడబిడ్డ గారికి అని నవ్వుతూ అంటుంది అమృత. ఏమీ లేదు. చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళలేదు కదా! అలా ఒకసారి వెళ్ళి వద్దామని. అంతేకాకుండా మా ఫ్రెండ్‌ది చిన్న ఎంగేజ్‌మెంట్ ఉంది. ఆ అకేషన్‌కి కూడా ఏదైనా డ్రెస్ తీసుకున్నట్లుంటుంది. అందుకే నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చేద్దామని అడుగుతుంది. నేనెందుకని అమృత అన్నా వినకుండా పట్టేసరికి ఒప్పుకుంటుంది. అలా ఇద్దరూ కలిసి షాపింగ్‌కి వెళ్తారు. ఐషు స్కూటీ మీద. కాసేపటికి షాపింగ్ కాంప్లెక్స్‌కి చేరుకుంటారు. స్కూటీ పార్క్ చేసి ఇద్దరూ లేడీస్ సెక్షన్‌కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ మోడల్స్ చూస్తుంటారు. వదిన ఎంగేజ్‌మెంట్‌కి ఎలాంటివి వేర్ చేస్తే బావుంటుందని అడుగుతుంది. ఐషు అమృత వైపే చూస్తూ నాకు పెద్దగా ఏమీ తెలియదు. నేనెప్పుడూ శారీస్, చుడిదార్స్ వేసుకునేదాన్ని అంతే. సో, నీకు నచ్చిందే ఏదో నువ్వే తీసుకో అని అంటుంది అమృత. ఓహ్! కమాన్ వదినా! నువ్వు వేర్ చేయకపోయినా చూస్తూ ఉంటావు కదా! ఎవరు ఎలాంటివి వాడతారు? ఏది ట్రెండీ మోడల్ అని నార్మల్‌గా అకేషన్‌కి ఎలాంటివి వేసుకుంటారో నీకు తెలిసే ఉంటుంది కానీ చెప్పు అని చిరుకోపంగా ఐషు అడిగేసరికి గాగ్రాలు చూద్దామా? మేబీ అదే బెటరేమో అని అంటుంది అమృత. సరే అని చెప్పి ఇద్దరూ అవి చూస్తూ ఉండగా సడెన్‌గా అమృత కళ్ళు ఒక దాని మీద పడతాయి. అక్కడే లెఫ్ట్ సైడ్ ఒక బొమ్మకి అందంగా తీర్చిదిద్దిన లంగా ఓణి చాలా నచ్చుతుంది అమృతకి. ఐషు ఒకసారి అటు చూడు అది చాలా బావుంది కదా! అని అంటుంది. వావ్! వదిన నిజంగా చాలా బావుంది. ఇప్పటి వరకు మనం చూడనే లేదు కదా దాన్ని అని అంటుంది. ఐషు తనకి కూడా అది బాగా నచ్చేయడంతో అక్కడే ఉన్న సేల్స్ గర్ల్‌తో అది తీసి ఇవ్వమని చెప్పి ఒకసారి ట్రై చెయ్యి. ఎలా ఉందో చూద్దాం అని అంటుంది. అమృత ఐషు వైపే చూస్తూ సరే వదినా అని అప్పటికే అది వాళ్ళు తెచ్చి ఇవ్వడంతో అది పట్టుకొని ట్రైలర్ రూమ్‌కి వెళ్తుంది ఐషు. తను అలా వెళ్ళగానే హాయ్ అమ్ము అన్న మాట వినిపించి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా తన ఫ్రెండ్ చైతు కనిపిస్తాడు. హాయ్ రా! నువ్వేంటిక్కడ? అని అడుగుతుంది చిరునవ్వుతో. ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కి వచ్చాను. నువ్వు ఒక్కదానివే ఇక్కడ కనిపిస్తే ఇటుగా వచ్చాను. ఒక్కదానివే వచ్చావా? అని అడుగుతాడు. పక్కన విశాల్ కనిపించకపోయేసరికి ఆ! లేదు. నేను నా ఆడపడుచు వచ్చామని అమృత అనగానే ఓహ్! ఓకే. అని అంటూ ఇంతకీ మీ హస్బెండ్‌కి తెలిసిందా నీ గురించి? ఇంకా చెప్పలేదా? అని అడుగుతాడు. తను ఏమంటుందో అని ఎదురు చూస్తూ, లేదు ఆయన హెల్త్ గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పడానికే ఆలోచిస్తున్నారు. ఇంకా ఆయనకి ఏమీ తెలియదు కానీ నార్మల్‌గా ఫ్రెండ్‌గా అయితే బాగానే మూవ్ ఆన్ అవుతున్నారని అంటుంది. ఫ్రెండ్స్‌గా ఏంటి తింగరబుచ్చి నీ మీద పిచ్చి ప్రేమ పెట్టేసుకొని
నీ వెనకే తిరుగుతున్నాడు నీకే తెలియకుండా అని చైతు మనసులో అనుకొని బయటికి మాత్రం అవునా ఇంకా ఎన్నాళ్ళు అని ఈ డ్రామాని ప్లే చేస్తారు ఏదో ఒకరోజు తనకి చెప్పేస్తే బెటర్ ఏమో కదా అని అంటాడు ఏమీ తెలియనట్లుగాని. చూడాలి నాకేమనిపిస్తుందో తెలుసా? ఇలా చెప్పకపోవడమే బెటర్ ఏమో. కనీసం ఇంట్లోనైనా ఉండొచ్చు అని అనిపిస్తోందని అంటుంది అమృత. అదేంటి? అని చేతు క్వెషన్ మార్క్ ఫేస్‌తో అడిగేసరికి అది అంతేలే. ఆయనేమో పెద్ద బిజినెస్ మ్యాన్. నేనేమో మిడిల్ క్లాస్. మా ఇద్దరికీ సెట్ అవ్వదు. ఒకవేళ ఆయనకు తెలిసి ఒప్పుకోకుండా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు నేను ఈ విధంగా ఉండే అవకాశం కూడా పోతుంది కదా! అందుకే నా వరకైతే ఆయన నా దగ్గర అంటే నా భర్తగా ఉండట్లేదు అని ఆలోచన ఉన్నా నా కళ్ళ ముందే ఉన్నారు అని సంతోషం మాత్రం ఉంటుంది కదా! అని అంటుంది అమృత. వదినా చూడు అని వినిపించిన వైపే ఇద్దరూ కూడా చూసేసరికి లంగాని కొంచెం సర్దుకుంటూ కిందకి చూస్తూ నడుచుకొని వస్తున్న ఐసు కనిపిస్తుంది. ఆకుపచ్చ కలర్ లంగా, రవిక గులాబీ రంగు ఓణి, ఉప్పాడ పట్టు లంగా ఓణి వేసుకొని చెర్రీ పండులా ముద్దుగా ఉన్న ఐషుని చూడగానే చైతు గుండెల్లో గంటలు మోగుతాయి. వెంటనే అప్రయత్నంగా గుండె మీద చేయి వేసుకొని తన వైపే చూస్తూ ఉంటాడు. రెప్ప కూడా వేయకుండా. వావ్! ఐసు చాలా బావుందని అమృత అంటుంది. దగ్గరికి వచ్చిన ఐసు భుజం మీదే చేయి వేసి చూస్తూ అవునా? అయితే ఇదే ఫైనల్ చేసేద్దామా వదినా? అని అడుగుతుంది నవ్వుతూ. ఆమె నవ్వుని మైమరిచిపోయి చూస్తూ ఉంటాడు చైతు. అబ్బా! నవ్వకే తల్లి. ముత్యాలు రాలిపోయేలా ఉన్నాయని మనసులో అనుకుంటూ ఉంటాడు చైతు. ఎందుకో తల తిప్పి పక్కకు చూసిన ఐసుకి ఎదురుగా తన వైపే చూస్తూ కన్నార్పకుండా చూస్తున్న చైతు కనిపించగానే ఎవరు అన్నట్లుగా అమృత వైపే చూస్తుంది. ఓ మీ ఇద్దరికీ పరిచయమే లేదు కదా అని నవ్వుతూ తను చైతు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఐషుతో చెప్తుంది అమృత. ఓ హాయ్ అని ఐషు అంటుంది చిన్న స్మైల్తో. తనేమో ఐషు నా ఒక్కగానొక్క ఆడపడుచని చైతు వైపే చూస్తూ చెప్తుంది. ఓ నైస్ టు మీట్ యు అండి అని ఆమెకి షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాపుతాడు చైతు. అతని వైపు ఒకసారి చూసి ఆ చేతిలో చేతుల్ని కలిపి హలో అని అంటుంది. ఐసు కూడా మొహమాటంగానే గుచ్చి చూస్తున్న అతని చూపులు ఎందుకో ఆమె మనసుకి బాణాల్లా గుచ్చుకుంటుంటే తడబడుతూ వదినా నేను చేంజ్ చేసుకొనొస్తానని చెప్పి ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వెళ్ళిపోతుంది ఐషు. వెళ్తున్న తన వైపే చూస్తూ ఉండిపోతాడు చైతు. మరి ఈ పరిచయం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మనం కూడా. కాలేజ్ వదిలేశాక వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి బస్ స్టాప్ వరకు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటుంది సుప్రజ. అవును ఈరోజు నీ స్కూటీ ఎందుకు తేలేదని అడుగుతుంది తన ఫ్రెండ్. స్కూటీ మొన్న టైర్ పంచర్ అయింది కదా! దాన్ని పట్టుకెళ్ళి చేయించుకోవడానికి బద్ధకం వచ్చి అలానే వదిలేశా. ఉదయం బస్సులో వచ్చేసానని అంటుంది. ఓ అవునా? అవునే. నిన్ను కార్‌లో తీసుకొనొచ్చారు కదా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఎవరు? నిన్నే అడుగుదామనుకున్నాను కానీ మళ్ళీ మర్చిపోయానని అంటుంది ఇంకో అమ్మాయి. ఏంటి నువ్వు కార్‌లో వచ్చావా? ఎవరిదే ఆ కారు? అని అడుగుతుంది ఇంకొక ఫ్రెండ్. ఓ అదా! అదొక పెద్ద కథలే. అతనెవరో కూడా నాకు తెలియదు అని నీరసంగా అంటుంది సుప్రజ. అబ్బో! అదంతా పెద్ద కథ. ఏంటో అని వాళ్ళు దీర్ఘాలు తీస్తూ అడుగుతూ ఉండగానే హాయ్ అండి అని ఒక మేల్ వాయిస్ వినిపించేసరికి అందరూ కూడా పక్కకి చూస్తారు. చక్కగా ఇన్‌షర్ట్ వేసుకొని క్లాసీ లుక్‌తో ఉన్న కృష్ణ కనిపించగానే మీరేంటండి ఇక్కడ అని అడుగుతుంది సుప్రజ లేని నవ్వుని బలవంతంగా తెచ్చిపెట్టుకుంటూ. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డ్రాప్ చేయొచ్చా మిమ్మల్ని? వస్తారా? అని దీర్ఘం తీస్తూ అంటాడు కృష్ణ. ఎందుకో వెళ్ళాలని మనసు లాగుతున్నా కూడా నో థాంక్స్ అండి. నేను బస్సులో వెళ్ళిపోతాను అని సుప్రజ అంటుంది. అయ్యో! ఇంత మంచి ఆడీ కార్ మీకోసమే ఎదురుచూస్తూ ఉంటే మీరేమో అలా బస్సులో వెళ్తానంటారేంటండి? రండి పర్వాలేదు. మిమ్మల్ని భద్రంగా మీ ఇంటి దగ్గర దిగబట్టే బాధ్యత నాది కదా! అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోపెడతాడు కృష్ణ. తను ఇంకేదో చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని వెళ్తున్న వాళ్ళ వైపే అలా చూస్తూ ఉండిపోతారు ఆశ్చర్యంగా. ఏంటండి అసలు మీరు? ఏమనుకుంటున్నారు? మీరు రమ్మంటే నేను రావాలా? నేను వద్దన్నా కూడా బలవంతంగా అలా లాక్కొచ్చేస్తారేంటి? అయినా మీకిక్కడ ఏం పని అసలు? అని అడుగుతుంది కొంచెం సీరియస్‌గానే. భలే ఉన్నారండి. మీరు ఏమీ అనుకోనంటే మీకొకటి చెప్పనా? అని అంటాడు తటపటాయిస్తూనే కృష్ణ. మీరేదో డిసైడ్ అయ్యాక మళ్ళీ నేను చెప్పినా కూడా వింటారా ఏంటి? మళ్ళీ పెద్ద నా మాటేదో వింటున్నట్టుగా పర్మిషన్ ఒకటి అడగాలనుకుంటే అడిగేస్తారు కదా ఇంకెందుకు లేటు అని అంటుంది సుప్రజ మూతి తిప్పుతూ. మీరు
చాలా బావుంటారు తెలుసా? రంభలో ఉండే ఆకర్షణీయమైన అందం, సత్యభామలో ఉండే ముక్కు మీద కోపం, చిరుబురులాడే ఆ పొగరు, మీరు వెటకారం కొద్దీ మూతి తిప్పుతూ ఉంటే మేనకలో ఉండే ఆ సొగసులు, మీకు కోపం వచ్చినప్పుడు పెద్ద పెద్దగా చేసి అటూ ఇటూ తిప్పుతారు కదా మీ నయనాలు. వాటిని చూస్తూ ఉంటే భరతనాట్యంలో రాటు తేలిన కళాకారిణిలా కనిపిస్తారు. అన్నీ కలగలిపితే మీరు ఒక మొగాడిని మీ వెంట తిప్పుకునే అందం మీ దగ్గర ఉంది తెలుసా అని అంటాడు కృష్ణ. బాబూ కృష్ణ బిస్కెట్లు బాగానే వేశావులే నాయనా. ఎక్కడెక్కడో మునగ చెట్టు లేదు కానీ ఉంటే ఎక్కించేసి ఒకేసారి తనని కిందకి దించేసే రకంలానే ఉన్నావు నువ్వు. ఇంతకీ ఈ స్క్రిప్టు ఇంతా నీదేనా లేక మా విశాల్ బాబు ఏమైనా వాట్సాప్‌లో నీకు పంపించాడా? అతను చెప్తున్నంత సేపు కొంచెం గర్వంగానే ఫీలవుతూ మురిసిపోతున్న సుప్రజ చెప్పడం అయిపోగానే ఇవే డైలాగ్స్ ఎంతమంది దగ్గర మీరు చెప్పారు ఇప్పటికి అని అంటుంది కళ్ళురు ఎగరేస్తూ. అంతేలెండి మీకోసం చక్కగా వచ్చింది చెప్తున్న మాలాంటి కళాకారుల్ని ప్రోత్సహించడం మానేసి కించపరచడం ఈ సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళకి సహజంగా అలవాటైపోయింది అని అంటున్న కృష్ణ మాటలకు అప్పటి వరకు మూతి ముడుచుకొని ఉన్న సుప్రజ గట్టిగా నవ్వేస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ సుప్రజ వెంట కృష్ణ పడటం కూడా మన విశాల్ బాబు ప్లానేనన్నమాట. ఇంతకీ విశాల్ ఇంకా ఎన్నెన్ని ప్లాన్లు వేశాడో పాపం మన అమృత జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా చేయడానికి. అసలు అమృతకి నిజం తెలిస్తే ఎలా ఉంటుందంటారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.